సరయు 6వ భాగం. 5వ భాగంలో సరయు ఆశాదేవి కేసుల నుంచి బయటపడి మద్రాస్ ఒంటరిగా వెళ్ళాలనుకుంటుంది. గతంలో మద్రాసులో రవితో పరిచయం గుర్తొస్తుంది. సడన్గా ఒంటరిగా ట్రైన్లో ఉన్న సరయు దగ్గరికి రవి వస్తాడు. కథ కొనసాగుతుంది. డబ్బు ఒకరు రమ్మంటే వచ్చేది కాదు, ఒకరు పొమ్మంటే పోయేది కాదు సరు. లక్ష్మీ కటాక్షం అందరి మీద ఉండదు. ముట్టవలసిన దానికంటే ఎక్కువే ముట్టిందంటే నీ ఉద్దేశం ఎంత ముట్టాలని? దానికి ఒక లిమిట్ కూడా ఉందా సరయు? ఎంత లిమిట్ పెట్టుకున్నావు? సరే కానీ మద్రాసులో ఎవరింట్లో ఉండదలుచుకున్నావు అన్నాడు మాట మారుస్తూ. నేను చెప్పకపోయినా నువ్వు తెలుసుకోగలవు కదా అన్నది. అది నిజమేననుకో కానీ అన్నాడు రవి. నన్ను విడిచిపెట్టు, వదిలేసాయి, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ వైరం కూడా ఉంటుంది సరయు. నిన్నప్పుడే ఎలా విడిచిపెడతాను? సాగర్ అనే ఒక యువకుడు ఈ మధ్య నీతో చాలా దగ్గరగా ఉంటున్నాడని విన్నాను. కోర్టుకు కూడా నీతో వచ్చాడని విన్నాను. పాపం నీకు చాలా సహాయపడుతున్నాడన్నమాట. నేను చెయ్యలేని సహాయం అతడు చేస్తున్నాడు. అతనికి నా ధన్యవాదాలు చెప్పాలి. ఎవరతను అన్నాడు. మా మామయ్య స్నేహితుడు అన్నది. ఓహో, నిన్ను ప్రేమించాలంటే మీ మామయ్యతో స్నేహం చేయాలన్నమాట అన్నాడు. అతనికి నాకు మధ్యలో అలాంటివి ఏమీ లేవు అంది సరియు విసుగుతో. సరే, ఆ విషయంలో ఇప్పుడు మనమేమీ వాదులాడుకోవద్దు. ఎప్పటి వలె స్నేహంగా ఉందాం. వాదులాటకి ఇది సమయం కాదు అన్నాడు. నాకు నిన్నిక మర్చిపోదామని ఉంది అంది తృణీకార భావంతో. అది సాధ్యం కాదు సరయు. నేనేది కావాలని కోరుకుంటానో అది పొంది తీరుతాను. ఇంతవరకు నేను కోరిందేది నాకు దొరకకుండా పోలేదు. నిన్ను కోరాను, పొందాను. నన్ను మర్చిపోవడం అనేది నీకు సాధ్యమైన పని కాదు. నువ్వెక్కడ ఉంటావో అక్కడే నేను ఉంటాను. నేను లేక నువ్వు లేవు. నన్ను మర్చిన రోజున నిన్ను నీవు మరవవలసిందే అన్నాడు. అతను మాట్లాడుతున్నాడు. ఆమె మాత్రం కిటికీలో నుండి వెలుపలికి చూస్తూ నిల్చుంది. గతమంతా సినిమా రీళ్ల వలె కండ్ల ముందుకొచ్చింది. నిజమే, ఇలాంటి రాత్రే సంవత్సరం క్రిందట ఆమె అతను చిచి. ఆ సంగతి జ్ఞాపకం వస్తే తన మీద తనకే అసహ్యం కలుగుతోంది. కానీ ఇప్పుడు పశ్చాత్తాపపడి లాభం లేదు. ఆమె అతనిని ప్రేమించానని అనుకుంది. వెన్నెల రాత్రి అతని పక్కన కూర్చుండి కారులో మైళ్ళకి మైళ్ళు పోతుంటే కాలం నిమిషంలా గడిచిపోయేది. కానీ ఒక్క సంవత్సరంలో ఎంత మార్పు! ఇప్పుడు అతని ఉనికి అసహ్యం కలిగిస్తోంది. అతని నవ్వును, అతని చూపులను, అతని మాటలను అసహించుకుంటోంది. ఎందుకు? దీనికంతటికీ కారణమేమిటి? అందరు యువతులు ఇలాగే చేస్తారా? అందరికీ ఇలాంటి అనుభవమే కలుగుతుందా? అందరూ ఇలాంటి తప్పులే చేస్తున్నారా? అందరూ ఇలాగే అవస్థ పడుతున్నారా? ఇన్ని ప్రశ్నలకి జవాబులు ఎవరివ్వాలి? తల తిరిగిపోతోంది. అతని మాటలు కొన్ని వినబడ్డం లేదు. ఇంతలో ఏదో స్టేషన్ వచ్చింది. రైలు ఆగింది. అదొక చిన్న స్టేషన్. స్టేషన్ సమీపంలో ఒక చిన్న సత్రం ఉంది. పైకప్పు కూడా సరిగ్గా లేదు. అందులో 2-3 కంటే ఎక్కువ ఉన్నట్లు లేరు. గోడల మీద, బయట నేల మీద, దగ్గరగా ఉన్న చెట్ల మీద, ఇంకా కొంచెం దూరంలో ఉన్న చిన్న కొండ మీద పండువెనల పడుతోంది. చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. ఇక్కడనే తన జీవితం గడిపితే బాగుండును అనుకున్నది. ఇంతకంటే మోక్షమిక లేదనుకున్నది. అక్కడ రైలు 2 నిమిషాలు మాత్రం ఆగింది. రవి దిగిపోవడానికి లేచాడు. ఆమె గమనించనే లేదు. సరే, రేపు ఉదయం మళ్ళీ కలుస్తాను అనే మాట ఆమెకు వినబడింది. వెనక్కు తిరిగి చూసేటప్పటికీ అతను కంపార్ట్మెంట్లో నుండి దిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా సరయుకు నిద్ర పట్టలేదు. నిండు చంద్రుణ్ణి చూస్తూ గతాన్ని తలుచుకుంటూ గడిపింది. మరలా తను సాగర్ను గురించి ఆలోచించటం ప్రారంభించింది. కోర్టులో నుండి బయటికి వెళ్ళినప్పటి నుండి తనను గురించి సాగర్ ఒక్కసారైనా తలుచుకునుంటాడా? సాగర్ హృదయం నుండి తనను సులభంగా నెట్టివేయవచ్చును. తలుపులు మూసివేయవచ్చును. మళ్ళీ ఎప్పటికీ తెరవకుండా ఉండవచ్చును. వేరే ఎవరికైనా స్థానం ఇవ్వవచ్చును. అతని జీవితం మళ్ళీ ఎప్పటి వలె శుభదాయకం కావచ్చును. కానీ తన జీవితం, తనకి విముక్తి లేదు. తనకిక సుఖం లేదు. తనకిక శాంతి లేదు. తనకిక జీవితమే లేదు. మరణమే శరణ్యం. లోకానికి తన జీవితంతో నిమిత్తం లేదు. తన ఊరిలో అందరూ తనను మర్చిపోతారు. ఎప్పటి మాదిరిగానే తోటలో పువ్వులు వికసిస్తాయి, వాసనలు వెదజల్లుతాయి, అందరికీ ఆనందం కలిగిస్తాయి. కొంతసేపటికి వాడిపోతాయి. సూర్యుడు ఎప్పటి వలె ప్రకాశిస్తాడు. ఎలాంటి మార్పు కనబడదు. తాను మాత్రం ఉండదు అదే మార్పు. అంతలోనే ఆమెకు మామయ్య జ్ఞాపకం వచ్చాడు. తనకు సర్వస్వం ఆయనే, ఆయనకు సర్వం తానే. ఇంతకాలం ఆయనే తనకు తల్లి, తండ్రి అన్నీను. కానీ ఇప్పుడు ఇద్దరికీ మధ్య ఏర్పడిన అగాధం చిన్నదిగా ఆరంభమై చాలా పెద్దదిగా పరిణమించింది. ఇప్పుడు ఆయనతో మామూలుగా ఉండడం, మాట్లాడడం సాధ్యపడడం లేదు. ఇక తిరిగి ఎప్పటికీ ఆయన ఎదుటికి పోకూడదని నిశ్చయించుకుంది.
తనను తాను పూర్తిగా మర్చిపోతూ తనువును చాలించుకుంటే ఎంతో బాగుండును అనుకుంది. రైలు బయట చల్లని వెన్నెల లోకాన్ని ముంచివేస్తోంది. అందులో ఆ వెలుగులో ఒకరు తన నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎవరైనా చంద్రునికి అడ్డుపడి కనబడకుండా వేస్తే బాగుండును అనుకుంది. ఆ వెన్నెలను, ఆ వెలుగును చూడలేకపోయింది. కిటికీ మూసివేసింది. కళ్ళు మూసుకుంది. రెండవ రోజు ఉదయమే రవి మళ్ళీ ఆమె కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. హలో, గుడ్ మార్నింగ్. రాత్రంతా బాగా నిద్రపోయావా? నాతో సంభాషించిన తర్వాత, నేను కూడా ఈ రైలులోనే ఉన్నానని తెలిసిన తర్వాత నిశ్చింతగా హాయిగా నిద్రపోయి ఉండొచ్చును అన్నాడు. అతను అలా అంటుంటే అమాంతం అతన్ని మింగివేద్దామనిపించింది ఆమెకు. ఇంత సిగ్గుమాలిన మనిషి ఈ లోకంలో ఇంకెవరైనా ఉంటారా అనుకుంది. ఆమె తానెంత తృణీకరించి అవమానిస్తోందో. అంత సిగ్గు లేకుండా తెగించి మాట్లాడుతున్నాడు. ఇక అతనితో మాట్లాడి లాభం లేదనుకుంది. అవును, బాగానే నిద్రపోయాను అన్నది ముభావంగా. అయితే మద్రాసులో ఎక్కడుండబోతున్నావు? ఎవరింట్లో అన్నాడు. వాళ్ళు నీకు తెలియదు అన్నది. పర్వాలేదు, నన్ను నేను పరిచయం చేసుకోగలను. అది నాకేమీ కష్టమైన పని కాదు. అడ్రస్ ఇస్తే చాలు అన్నాడు. ఒకవేళ తాను తప్పడ్రస్ చెప్పినా లాభం లేదు. గాలించి తెలుసుకుని వస్తాడు. కాబట్టి సరైన అడ్రస్సే చెప్తే మంచిదనుకొని ఉన్నది ఉన్నట్లు చెప్పింది. రాయపురంలో రిటైర్డ్ కర్నల్ ఒక ఆయన ఉన్నారు. ఆయన మా నాన్న స్నేహితుడు. మా మామయ్యకు కూడా బాగా పరిచయమే. ఆయన పేరు రామచంద్రయ్య గారు. వాళ్ళ ఇంట్లో ఉండడానికి నిశ్చయించుకున్నాను అన్నది. ఏం, శోభాదేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదా అన్నాడు. లేదు. ఎందుకు? వాళ్ళు మీ బంధువులేగా. అవును, బంధువులే. కానీ వాళ్ళు నిన్ను బాగా ఎరిగిన వాళ్ళు. అక్కడ ఉండి మళ్ళీ నీ రాకపోకలకు వీలు కలిగించడం నాకు ఇష్టం లేదు కాబట్టి అన్నది విసుగుతో. ఒక వికారమైన నవ్వు నవ్వి, అయితే కొత్త వాళ్ళ దగ్గర ఉన్నంత మాత్రాన నా రాకపోకలు కట్టుబడిపోతాయని అనుకుంటున్నావా అన్నాడు. ఆమె కోపంతో వణికిపోయింది. ముఖం ఎర్రబడిపోయింది. కానీ చేసేదేముంది? మౌనంగా ఉంది. నేనేది తలుచుకున్నా సాధించే వరకు విడవను. అది నీకు బాగా తెలుసు. నాలోని ఆ గుణాన్నే నువ్వు ఎక్కువగా మెచ్చుకునేదానివి. జ్ఞాపకం లేదా? నిన్ను నా దానిని చేసుకునే వరకు విడవలేను. సరయు, ఇంకా నీకేం రుజువు కావాలి అన్నాడు గర్వంగా. అవును, జరిగిందంతా ఒక్కసారి కళ్ళ ముందు తిరిగింది. తనను గురించి అన్ని విషయాలు తెలుసుకుని తనను వలలో వేసుకునే వరకు విడవలేదు. అతని నటనకు మోసపోయింది. ఆమె విషయంలో ఎంతో శ్రద్ధ చూపించేవాడు. అదంతా తన మీద ప్రేమతోనే అనుకుంది. అతడు ఆమెను ఆకర్షించాడు. తాను కూడా అతనిని ఆకర్షించాననుకుంది. కానీ తర్వాత తెలుసుకుంది అతను ఎంతమందిని అలా ఆకర్షించి ఎంతమందిని అలా మోసగించాడో అని. అతనిని ఆకర్షించింది తాను కాదు, తన డబ్బు. అతను ప్రేమించింది తనను కాదు, తన డబ్బును. అతడు డబ్బు వేటగాడు. ఎక్కడ డబ్బుంటే అతనక్కడ. అయ్యో, జరిగిపోయిన తన తెలివి తక్కువతనానికి నొచ్చుకుంది. అతని యుక్తికి, మోసానికి ఆమె బలి అయిపోయింది. ఒకవేళ ముందుగానే మామయ్యతో తన తెలివి తక్కువ తప్పును ఒప్పుకునుంటే కథ ఇంతగా అడ్డం తిరిగేది కాదు. ఆయనే అన్నీ సరిచేసేవాడు. అంతా అయిపోయిన తర్వాత కన్ను తెరిచింది. లాభం లేకుండా పోయింది. తన ఎదుట కూర్చున్న అతన్ని ఒక్కసారి చూసింది. అతనంటే తనకెందుకంత భయం? మామూలు మనిషిగానే ఉన్నాడు. అతనిలో విశేషమేమీ లేదు. చూడడానికి కొద్దో గొప్పో అందంగానే ఉంటాడు. చక్కగా డ్రెస్ చేసుకుంటాడు. కానీ అతనిలో ఎక్కడనో ఏ మూలనో రాక్షసత్వం ఇమిడి ఉంది. అది అతని ప్రతి అవయవంలో గోచరిస్తూ ఉంది. అందరికీ కనబడదేమో కానీ తనకు మాత్రం స్పష్టంగా కనబడుతూనే ఉంది. తాను అతని ఎదుట కంపించిపోతోంది. ఒక జడ్జి ఎదుట ఒక అపరాధి కంపించినట్లు. ఇంతగా కంపించిపోవడానికి కారణం నిజంగా రవి కాదు. అసలు కారణం సాగర్. తనకు రవికి ఉన్న సంబంధం సాగర్కు తెలియకూడదు. ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ బయట పెడతాడో అనే భయం ఆమెను పీడిస్తోంది. అందుకే కంపించడం. ఆ విషయం సాగర్కు తెలిసిన మరుక్షణం తన ప్రాణం పోతుంది. తన ప్రాణాలనైనా విడవగలదు. కానీ రహస్యాన్ని మాత్రం సాగర్కు తెలియనివ్వజాలదు. సాగర్ కండ్ల ముందు తాను నశించిపోవలసిందే గాని రహస్యం మాత్రం అతనికి తెలియకూడదు. అతని ముందు తాను అబద్ధమాడినందుకే అతను అంతగా మారిపోయాడు. ఇక పూర్తి విషయం తెలిస్తే అతని దృష్టిలో తాను ఏమైపోతుంది? అది తానెలా సహించగలదు? ఆమె ముఖంలోని ప్రతి మార్పును గమనిస్తున్నాడు రవి. ఆమె ఆలోచనలను కొంతవరకు గ్రహించినట్లున్నాడు. ఒకవేళ నేను మీ ఊరికి పోయి మన మధ్యలో ఉన్న సంబంధాన్ని గురించి మీ మామయ్యకు తెలియజేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఇంతకుముందే నేను చెప్పాలనుకున్నాను కానీ నువ్వే నన్ను అడ్డగించావు. ఇప్పుడిక చెప్పక తప్పదు అన్నాడు మళ్ళీ బెదిరించినట్లు. సరియు ఒక్కసారి అతని కళ్ళల్లోకి చూసింది. నోట మాట రాలేదు. అతి కష్టంతో నోరు విప్పి, అవును, అప్పుడు నా ఆస్తంతా నీ చేతికి సులభంగా చిక్కుతుంది కదూ అన్నది. అతను తిరిగి వికారమైన నవ్వు నవ్వాడు. అంత సులభంగా ఆస్తిని నా చేతికి చిక్కనిస్తాడా ఆ వృద్ధ జంబూకం, మీ మామ? కానీ అతనికంటే ఎత్తుకు పై ఎత్తు వేసే శక్తి నాకున్నది. అయినా దేనికైనా మంచిది, మీ మామయ్యకు అసలు రహస్యం చెప్పేస్తాను అన్నాడు.
అలా మా మామయ్యకు రహస్యం తెలిసిన నాడు నన్ను నేను చంపుకుంటాను అన్నది సరయు. అతని నవ్వు ఇంకా వికృత రూపం దాల్చింది. ఇలాంటి బెదిరింపులు రోజుకి ఎన్నో వింటాను. ఈ బెదిరింపులకు బెదిరితే పనులే జరగవు. అయినా ఎంతకాలం నువ్వు నేను ఇలా వేరువేరుగా ఉండడం? అతని మాటలు ముగియకముందే, నిన్ను నేనెంతో అసహించుకుంటున్నాను. నువ్వంటే నాకేమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఇలా వేరుగా ఉండవలసిందే. ఎప్పటికీ ఏకం కావడానికి వీల్లేదు అన్నది. అయితే ఇంకెవరైనా ప్రేమించు, చేపట్టు అన్నాడు. ప్రేమ ప్రేమ అనే మాటలో నాకు నమ్మకం పోయింది అంటూ కూర్చున్న చోటు నుండి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిల్చుంది. ప్రశాంతమైన ఉదయం. సూర్యుడు అప్పుడప్పుడే వేడిని వెదజల్లడానికి పైకెగబ్రాకుతున్నాడు. రైలు పోయే మార్గదృశ్యం భగవంతుడు అప్పుడే సృష్టించినంత కొత్తదనంతో నిండి ఉంది. ఆమె చూస్తోంది, కానీ ఏం చూస్తోందో తెలియదు. హైదరాబాద్ నుండి మామయ్య నుండి దూరంగా పోతున్నానని సంతోషపడింది రైల్లో ఎక్కగానే. కానీ ఇప్పుడు ఆ సంతోషమంతా మటుమాయమైపోయింది. తిరిగి ఇంటికి పోయి మామయ్యను కలుసుకుంటే బాగుండును అనిపిస్తోంది. రవి ఆమె వెనక వైపుకు నిల్చున్నాడు. ఆమెకు శరీరం మీద తేళ్లు జరులు పాకినట్లు అనిపించింది. నా మీద దయ చూపించు సరయు. అంత సులభంగా గతాన్ని నెట్టివేయలేవు. మన ఇద్దరిని బంధించే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నువ్వు కాదనలేవు. నా నుండి వేరు కాలేవు. ఎందుకు ఈ వృధా ప్రయాస అన్నాడు నెమ్మదిగా. అతని వైపుకు తిరిగింది. అతని కళ్ళల్లోకి చూసింది. అంత గొప్ప విషయాలేమున్నాయి? కళ్ళు మూసుకుపోయి గుడ్డితనంతో నీతో వ్యవహరించిన తీరు తప్ప మరేమీ లేదు. నువ్వు నన్ను బాగా మోసగించావు. మొదటి నుండి నన్ను మోసం చేస్తూనే వచ్చావు. నేను గ్రహించలేదు. కానీ ఇప్పుడిక నీ మోసం నా దగ్గర సాగదు అన్నది. నేను మోసం చేశానా? నిన్నెంతో సంతోషపరిచాను అన్నాడు. సంతోషం సంతోషం అంటే ఎలాంటిదో నేనిప్పుడు నీతో ఏమాత్రం అనుభవించలేదు అన్నది. అయితే ఇప్పుడు అనుభవిస్తున్నావన్నమాట. ఆ సాగర్ నీకు సంతోషం అంటే ఎలాంటిదో బాగా రుచి చూపించాడన్నమాట, అంతేనా అన్నాడు కోపంతో. అదంతా నీకనవసరం. ఈ మొండివాదన విడిచిపెట్టు అన్నది సరయు. నాకు అనవసరం కాదు. నాకు పూర్తి అధికారం ఉంది నిన్ను గురించి, నీ విషయాలు తెలుసుకోవడానికి, నిన్ను అదుపులో పెట్టుకోవడానికి. ఇంకా నన్నెక్కువగా రెచ్చగొడితే ఉన్న వాస్తవం నీ ప్రియునికి, మీ మామయ్యకు చెప్పేస్తాను. అప్పుడు నువ్వు నీ సాగర్ ఏం చేస్తారో చూస్తాను అన్నాడు రౌద్రంతో. అతని వైపు చూస్తూ హేళనగా నవ్వింది. చెప్పు, అప్పుడు కానీ నీకు అతని వల్ల దేహశుద్ధి జరగదు. నీ జీవితాంతం వరకు మర్చిపోలేని శుద్ధి జరుగుతుంది. కొన్ని నెలల క్రింద జరగవలసిన పని ఇప్పుడు జరుగుతుంది. నీకు బుద్ధొస్తుంది. ఎవరు నీకు సరైన పాఠం చెప్పలేదు. మామయ్యే నీకు తగినవాడు పాఠం చెప్పడానికి అన్నది. ఆహా, అలాగా? అయితే ఇది ఛాలెంజా అన్నాడు. అవును, ముమ్మాటికి అన్నది. అతడు మంచిది, చూస్తాను అంటూ వెళ్ళడానికి వెనక్కు తిరిగాడు. ఆమె ధైర్యం కోల్పోయింది. అతను చేయి పట్టుకుంది. వద్దు రవి, వద్దు. అలా అన్నందుకు నేను చాలా విచారపడుతున్నాను. కోపంలో ఏదో అన్నాను, నన్ను క్షమించు. ఓరి భగవంతుడా, నేను ఇప్పుడేం చెయ్యాలి అంటూ కూలబడిపోయింది సీటు మీద. జయం సాధించినందుకు విజయ గర్వంతో నవ్వాడు రవి. నువ్వేమీ చేయవలసింది ఇప్పుడే చూపిస్తానుండు అంటూ ఆమెను కౌగిల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. కీలు బొమ్మ వలె అతని చేతిలో ఉండిపోయింది చలనం లేకుండా. అంతకంటే ఆమె చేయగలిగిందేముంది? నిర్భాగ్యురాలు. ప్రేమి, కొండ ప్రదేశం ఇంత రమణీయంగా ఉంటుందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అని ప్రేమిని నిమురుతూ అన్నాడు సాగర్. ప్రేమికి మాట్లాడడం రాదు కాబట్టి తోక ఆడించుకుంటూ యజమాని కాళ్ళ దగ్గర పడుకుంది. ఇంకా కొంచెం దగ్గరకు జరిగింది. ఆ ప్రదేశం కొండ పక్కలోని పచ్చిక బయలు. సూర్యుని వేడిమి ఎక్కువగా ఉంది. కానీ సాగర్కు అక్కడి నుండి కదలడానికి ఏమాత్రం ఇష్టం లేదు. కోటు విప్పాడు. పచ్చిక మీద వెల్లకిలా పడుకున్నాడు. కనుచూపు దూరం వరకు గోచరించే సృష్టి సౌందర్యాన్ని తిలకిస్తున్నాడు. అంతులేని కొండల వరుసలు, పక్కలో పచ్చని మైదానాలు, దూరంగా కొంచెం కొంచెంగా కనబడే ఏడుకొండల వాడి నివాసం చూస్తూ ఉంటే చూడబుద్దవుతోంది. తనివి తీరా చూస్తున్నాడు. నిశ్శబ్దంగా ఉంది ఆ నిర్మానుష్య వాతావరణం. ఆ నిశ్శబ్దాన్ని నింపింది తుమ్మెదల రొద. అక్కడక్కడ ఏదో ఒక పిట్టస్వరం అప్పుడప్పుడు వినబడుతోంది. సాగర్ హైదరాబాద్ నుండి బయలుదేరి 3 రోజులు ప్రయాణం చేసి తిరుపతి చేరుకున్నాడు. రోజంతా కారు మీద ప్రయాణం చేయడం, రాత్రి ఏదో ఒక చౌకబారు చిన్న సత్రంలో ప్రేమితో కూడా ఆగడం. ఈ విధంగా 3 రోజుల తర్వాత తిరుపతి చేరుకున్నాడు. దారిలో వాతావరణం బాగున్నందువలన ఆయాసం లేకుండా ప్రయాణం చేశాడు. ఎంతో హాయిగా ఉంది ప్రయాణం. ఎంతో సుఖాన్నిస్తున్నాయి ఈ స్థలాలు. ఇంతకంటే ఇంకా మనిషికి కావాల్సిందేముందని తృప్తిపడ్డాడు. చాలినంత డబ్బు, పూర్ణమైన ఆరోగ్యం, అన్నింటినీ మించి సంపూర్ణ స్వాతంత్రం. ఇంతకంటే తానేది కోరడం లేదు అనుకుంటున్నాడు. కానీ ఇన్ని ఉన్నప్పటికీ తనను తాను తృప్తిపరచుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక మూల అసంతృప్తి కనబడుతూనే ఉంది. ఉదయం నిద్రలేచేటప్పటికీ తనకి తెలియని అశాంతిని అనుభవిస్తున్నాడు. రాత్రి తనను తాను మర్చి నిద్రించే వరకు ఆ అశాంతి అలాగే ఉంటోంది. నిద్రలో మాత్రం అంతా మర్చిపోతాడు. ఎందుకో ఆ అశాంతి, అర్థం కాని అశాంతి.
హైదరాబాద్ నుండి బయలుదేరక ముందు తాను కరుణానిధిని కలవలేదు. 2 సార్లు ఆయన దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చిందని కాంపౌండర్ చెప్పినప్పటికీ తాను ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. తన మనసు ఎందుకో ఆయన్ని చూడడానికి అంగీకరించలేదు. ఆయన్నే కాకుండా తాను మరెవరినో కూడా చూడకూడదని తన అంతరాత్మ చెప్పింది. దేనికో తన మనసులో నుండి తీసివేసుకోవాలని కోరుతున్నాడు. ఎవరినో మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన మనసులో ప్రతిష్టమైన ఏ వస్తువునో బలవంతంగా బయటికి నెట్టి జీవితాంతం వరకు హృదయంలో చేరనీయకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. ఈ పారిపోవడం కూడా దాని కొరకే. కానీ సాధ్యమవుతుందా? ఏమో, ఎవరు చెప్పగలరు? అబద్ధం అనే పదాన్ని తానెంతో అసహించుకుంటాడు. ఎవరికి వీలుగా వాళ్ళు అబద్ధమాడుకోవడానికి అధికారం ఉంది. కానీ అబద్ధమాడవలసిన అవసరం ఏముంది? సత్యం పలకడానికి భయపడ్డం ఎందుకు? తప్పులు చేయడం మానవ సహజం. మానవులమైన తర్వాత తప్పులు చేయకుండా ఉండలేం. కానీ సరయూ లాంటి నిర్మలమైన మనసు కలిగిన పిల్ల చెప్పడానికి వీలు కానంత తప్పు చేయడం, మళ్ళీ ఆ తప్పును కప్పిపెట్టుకోవడానికి అబద్ధం చెప్పడం, అబ్బా ఎంత బాధాకరం. సాగర్ గడ్డి మీద వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు. జీవితము ఎంత చిత్రమైనది. ఒకవేళ తాను ఇంతకుముందు చాలామంది ఆడపిల్లలతో తిరిగి ఉంటే అది వేరు విధంగా ఉండేది. కానీ తాను తన జీవితంలో ప్రేమించింది సరయూను మాత్రమే. తన హృదయాన్నిచ్చింది సరయూకు మాత్రమే. తన జీవితంలో మొదటి స్త్రీ సరయూ. ఆమె జీవితంలో కూడా తానే మొదటి పురుషుడు అనుకుని తన అవివేకంతో ఆమె నుండి తాను కోరవలసిన దానికంటే ఎక్కువ కోరి ఉండవచ్చును. తన తోటి మిత్రులు తమలోని తప్పులెరిగి తమ ప్రియురాండ్ర విషయంలో ఎక్కువగా బాధపడరు. కానీ తాను మాత్రం నిర్మల హృదయుడు. అందుకే తనకు సంబంధించిన స్త్రీ కూడా నిర్మల హృదయం గలదిగా ఉండవలనని అతని కోరిక. సరయూ అట్లాంటిదే అనుకున్నాడు. కానీ నిరాశ ఎదురైంది. సరయూకు తాను మెడికల్ కాలేజీలో చూసిన మిగతా అమ్మాయిలకి ఏమీ వ్యత్యాసం కనబడలేదు. అదే తాను సహించలేకపోతున్నాడు. ఆమె ఎందుకలా ప్రవర్తించింది? అవును, తనకు ధనం లేదు, అంతస్తు లేదు. అలాంటప్పుడు తాను ఆమెను కోరడం తెలివి తక్కువతనం. ఇతరుల దృష్టిలో పేరాసగా కూడా కనబడవచ్చును. ఆమె కోరితే ఎంతోమంది ఆమెకు సరితూగిన వాళ్ళు ఆమెను కండ్లకద్దుకొని చేసుకుంటారు. తానెక్కడా, ఆమెక్కడా, నక్కెక్కడా, నాగలోకమెక్కడా? అంతలో తన సవతి తల్లి జ్ఞాపకం వచ్చింది. ఆమెలో ఒక విశిష్టత కనబడింది. తాను చేసే ఏ పనిని తప్పుగా తలంచదు. అందుకే అబద్ధమాడదు. ఉన్నదున్నట్లు తాను చేసిన ప్రతి పని బాహటంగా చెప్పేస్తుంది. కానీ సరయూ కంటే రంగనాయకి కొంతవరకు మేలనిపించింది. ఆమె జీవితమంతా చీకటిమయం. కానీ దానిలోని వెలుగు చుక్క ఆమె పలికే సత్యం. ఆ చీకటిని ఆమె ఒక్క నవ్వుతో తొలగించి వేస్తుంది. ఎవరేమనుకున్నా ఆమెకు చింత లేదు. అందువల్లనే ఆమె దేనిని దాచకుండా చెప్తుంది. అబద్ధమాడవలసిన అవసరం ఆమెకు లేదు. సరయూను రంగనాయకితో పోల్చకూడదు. కానీ మళ్ళీ ఒకసారి గడ్డిలో దొర్లాడు. ప్రేమి చెవులు పట్టుకుని ముద్దుగా లాగాడు. స్త్రీల కంటే కుక్కలు మేలనుకున్నాడు. తాను ప్రేమితో ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కరుణానిధి ద్వారా సరయూ తన జీవితంలో ప్రవేశించే వరకు ఎలాంటి విచారం లేకుండా గడిపాడు. కరుణానిధి తన స్నేహితులందరిలో ఉత్తముడు. పాపం ఆయన కూడా తన వలె దురదృష్టవంతుడే. ఆయన హృదయంలోని బాధను తాను ఆయన కండ్లల్లో చూడగలిగాడు. సరయూ విషయంలో తానెంత మోసపోయాడో ఆయన కూడా అంతే మోసపోయాడని చింతించాడు. ఆమె అసలు రహస్యాన్ని కనీసం పెంచి పెద్ద చేసిన మామకైనా చెప్పి ఉంటే అనుకున్నాడు. అంతలోనే అతనికి ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నించడం, తాను వినడానికి నిరాకరించడం జ్ఞాపకం వచ్చింది. తాను చాలా కఠినంగానే ప్రవర్తించాననుకున్నాడు. తాను ఆ రోజున ఆమెతో అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. నువ్వెక్కడికి వెళ్ళావో, ఎవరితో వెళ్ళావో నేను అడగదలుచుకోలేదు. నువ్వెందుకు అబద్ధమాడావో అది కూడా నేను అడగదలుచుకోలేదు. సాగర్, నేను చెప్పలేను సాగర్ అని ఎంతో బాధగా అన్నదామె. ఏమై ఉంటుంది అంతగా చెప్పడానికి వీలు కాని రహస్యం? ఎన్నోసార్లు తల బద్దలు కొట్టుకొని ఆలోచించాడు. కానీ తనకేమీ అర్థం కావడం లేదు. ఊహ కందడం లేదు. సరయూ లాంటి సరళ హృదయం కలిగిన యువతికి అలాంటి విషమ సమస్యలుండడం అసంభవం. అయితే మరెందుకు చెప్పదు? ఒకవేళ ఎవరైనా ఆమెను బెదిరించి డబ్బు దోచుకుంటున్నారా? BA వరకు చదివింది, తెలివైనది. అలాంటప్పుడు వట్టి పిచ్చి బెదిరింపులకు భయపడుతుందా? అయినా భయపడ్డానికి అంతగా చెయ్యరాని పని ఏం చేసి ఉంటుంది? ఒకవేళ ఎవరైనా పురుషుడు దీనిలో మిళితమై ఉన్నాడా? దానిలో విశేషమేముంది? ఎంతమంది పురుషులు ఆమెనెరుగరు? ఎందరో ఆమెను పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత మాత్రాన రహస్యంగా ఉంచవలసిన విశేషమేముంటుంది? ఆమె అలాంటిది కాదు అని అంతరాత్మ గట్టిగా చెబుతోంది. అదీ కాకుండా ఆమె తనను ప్రేమించింది అని తాననుకుంటున్నాడు. ఆ ప్రేమ ఎన్నో విషయాలలో వెల్లడైంది అని తలుచుకుంటూ లేచి నిల్చున్నాడు గాలికెదురుగా. ఒకసారి సృష్టి సౌందర్యాన్ని తిలకించాడు. నేనెంత పిచ్చివాడిని! ఇంత మంచి దృశ్యం, కమ్మని గాలి, చక్కని వెలుతురు, ఆనందాన్నిచ్చే వాతావరణం ఇన్ని ఉండగా
ఎవరి నుండి దూరంగా పోవాలనుకుని ఇంత దూరం వచ్చానో ఆ మనిషిని గురించి మళ్ళీ తలచడం ఎందుకు అనుకుంటూ తండ్రి తనకిచ్చిన కారు దగ్గరకు నడిచాడు. ప్రేమి అతని కాళ్ల చుట్టూ తిరుగుతూ కారు దగ్గరకు వెంటొచ్చింది. కారు నిండా బట్టలు, సూట్ కేస్, ఇంకా వేరువేరు చిల్లర వస్తువులు చిందరవందరగా పడున్నాయి. ఇవన్నీ తాను చివరి నిమిషంలో అడ్డగోలుగా పడేసుకుని తెచ్చుకున్న వస్తువులు. కారు బాగా దుమ్ము కొట్టుకునుంది. తండ్రి తన స్వంతం కొరకు ఎప్పుడో కొన్న కారు. సవతి తల్లికి ఈ కారు ఇష్టం లేదని వేరే కొత్త కారు కొన్నది. తండ్రికి దాన్ని అమ్మడం ఇష్టం లేదు. తన తర్వాత తన కొడుకు ఆ కారును వాడవలనని ఆయన కోరిక. ఆ కారు తనకేదో తెలియని సుఖాన్నిచ్చిందని ఆయన నమ్మకం. అందుకే దాన్ని సాగర్కి ఇచ్చేశాడు. సాగర్ ఆధునిక పురుషుల ఆడంబరాలకు దూరంగా ఉంటాడు కాబట్టి తన వస్తువు అన్నది తనకే స్వంతంగా ఉండాలని కోరుతాడు. అది ఎలాంటిదైనా, ఎంత వికారమైందైనా నాది అనే హక్కు ఉండాలని కోరుతాడు. ఆడంబరం కోసం ఇతరుల వస్తువులు అందంగా ఉన్నాయని తనది అన్నట్లు నటించడానికి ఇష్టపడడు. కారు పాతదైనా, రంగు మాసిపోయినా అది తనది. అదే తనకి తృప్తినిస్తుంది. కాబట్టి దాని రంగుని గురించి కానీ, దుమ్ముని గురించి కానీ అతనికి ఆలోచన లేదు. అతనికున్నది ఏ స్వల్పమైనదైనా దానితోనే తృప్తిపడే దొడ్డ గుణమతంది. తాను కారులో కూర్చున్నాడు. ప్రేమిని పిలిచాడు. అది ఎగిరి అతని పక్కలో తోకాడించుకుంటూ కూర్చుంది. దానికి చింత లేదు, చీకు లేదు. తాను తినేటప్పుడు దానికేదో అందిస్తాడు, అది తింటుంది. వేరే చింత లేకుండా హాయిగా అతనితో ఉంటుంది. మంచి చెడు రెండూ సమానమే దాని దృష్టిలో. దాని జీవితం ఎంత మంచిది అనుకున్నాడు. తనకు తెలియని దారిన గమ్యం లేకుండా కారు పోనిస్తున్నాడు. కొన్ని మైళ్ళు పోయిన తర్వాత దారి పక్కనే ఉన్న ఒక చిన్న సత్రం కనబడింది. దాని దగ్గర కారు ఆపుకున్నాడు. ఉదయం తిరుపతి నుండి బయలుదేరేటప్పుడు తీసుకున్న కాఫీ తప్ప ఇంతవరకు ఏమీ తినలేదు. అప్పటికి దాదాపు 2:30 గంటలైంది. ఆకలి దహించి వేస్తోంది. కాపలా కోసం ప్రేమిని కారులో ఉంచి తాను సత్రంలోకి ప్రవేశించాడు. దానిలో చిన్న హోటల్ కూడా ఉంది. అతన్ని చూడగానే సర్వర్ ముందుకొచ్చాడు. తినడానికి ఏమైనా ఉందా? ఏదైనా పర్వాలేదు అన్నాడు సర్వర్తో. సర్వర్ లోపలికెళ్ళాడు. ఒక గుమ్మం నుండా రెండవ గుమ్మం నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. పాపం, ముఖం కళావిహీనంగా ఉంది. అంత చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకున్నట్లు, లోకాన్ని, దానిలోని భోగాలను విసర్జించుతున్నట్లుంది. ముఖంలో ఎలాంటి భావం కానీ కనపడడం లేదు. చిరునవ్వు ఏ కోసానా లేదు. ఆమె సాగర్ను ఒక గదిలోకి రమ్మని తీసుకుని పోయింది. గది శుభ్రంగా ఉంది. దానిలో 4-5 చిన్న బల్లలున్నాయి. అప్పుడే ఎవరో భోంచేసి వెళ్ళినట్లున్నారు. బల్లలు ఇంకా తడిగానే ఉన్నాయి. కొన్ని ఖాళీ గ్లాసులు, కొన్ని ఖాళీ సీసాలు కూడా బల్ల మీద ఇంకా అలాగే ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులు బస చేయడానికి గదులు కూడా ఉన్నాయా? ఎవరైనా ఇక్కడ ఉంటారా అని అడిగాడు ఆ అమ్మాయిని. అవును, అప్పుడప్పుడు ఉంటారు, సాధారణంగా ఉండరు. ఈ అడవిలో ఎవరుంటారు? ఎప్పుడు పగటివేళ మాత్రం మంచి గిరాకీ ఉంటుంది ఇక్కడ. తిరుపతి నుండి కొన్ని మైళ్ళ దూరం తర్వాత ఇదొక్కటే హోటల్. అందుకొరకే ప్రయాణికులు పగటివేళ తప్పకుండా కాఫీకి, భోజనానికి ఇక్కడ ఆగుతారు అంది భావశూన్యమైన ముఖంతో. ఆమె స్వరంలో ఏ మూల నుండో బాధ వినపడుతోంది. అది గ్రహించగలిగిన వాళ్లే గ్రహించగలరు. కానీ సాధారణంగా అక్కడ రాత్రిళ్లు బస చేసే పురుషులెవరూ గ్రహించి ఉండరు. ఆమె మాట్లాడుతూ ఉంది కానీ అతను మాత్రం ఆమె వైపు చూడడం లేదు. ఆడవాళ్ల వైపు చూడడం అతనికి అలవాట్లేదు. గది కిటికీ తెరిచాడు. గాలి గట్టిగా పీల్చుకున్నాడు. కొండల గాలి, నిర్మానుష్యమైన అడవి గాలి నిర్మలంగా ఉంది. మలినానికి దూరంగా ఉంది. హాయి గొలుపుతోంది. ఈ అడవిలో ఎవరుంటారు అన్న మాటకు ఆమె వైపు తిరిగాడు. ఆమె అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. ఇదెంత అందమైన ప్రదేశం! ఈ ప్రదేశం శాంతికి నిలయం, సౌందర్యానికి నిలయం. కాబట్టి భగవంతుడు తనకు నిలయంగా దీన్ని చూపించాడు. నాకు శాశ్వతంగా ఇక్కడే ఉండాలనిపిస్తుంది అన్నాడు. ఆ మాటలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ ప్రదేశం అంత అందమైనదని ఆమెకు ఎప్పుడూ తట్టలేదు. ఆమె అక్కడ అనుభవించిందంతా నరకయాతనే గాని సుఖం, శాంతి, హాయి కాదు. ఆమె ఆ స్థలానికి 15 ఏండ్ల బాలిగ్గా వచ్చి చేరింది. తల్లిదండ్రులు తనకు తెలియకముందే గతించారు. అమ్మమ్మ అని తాను నమ్మిన ఒక ముసలమ్మ దగ్గర పెరిగింది. కలిగిన వాళ్ల ఇండ్లల్లో ఊడిగం చేసి కడుపు నింపుకునేవాళ్లు తాను, ఆ ముసలమ్మ. దేవుడు తగిలిన కాలికే దెబ్బ తగిలేటట్లు చేస్తాడు. అందులో ఆయనకెంత ఆనందం ఉందో మానవ మాతృలం మనం గ్రహించలేం. తాను 12 ఏండ్లలో ప్రకాశించడం, ముసలమ్మ తనువు చాలించడం జరిగింది. తాను పనిచేసే ఒక ఇంట్లోనే రాత్రింబవళ్ళు ఉండడం సంభవించింది. దాసీల బాలికలంటే యజమానుల కుమారరత్నాలకు సరదా ఎక్కువ. వాళ్ల జీవితం నేలపాలు చేసేటంత వరకు కలిగిన వాళ్ల కుమారులు నిద్రపోరు. వాళ్ల ఆటలకు వీలు కలిగిస్తారు వాళ్ల పెద్దలు. వేరే చోటికి పోతే డబ్బు ఖర్చయిపోతుంది కాబట్టి ఇంటి దాసీలకు కొద్దిగా చూసి చూడనట్లు వదిలితే అన్ని పనులు చక్కబడతాయి. ఆ ఉద్దేశంతోనే ఆ అమ్మాయి కొలువు చేసే ఇంటి యువకుడు అంత చులకనగా ఆమె జీవితాన్ని నాశనం చేసేశాడు. జరిగిన విషయాన్ని పెద్దలకు తెలియజేసినందువలన తనకేమీ లాభం లేకపోగా ఇంటి నుండి తరిమేశారు.
అంతటితో ఊరుకుంటే వేరే ఇండ్లలోనైనా శరణ్యం దొరికేది. కానీ ఆమె చరిత్రను ఇంటింటా ప్రచారం చేయ మొదలెట్టారు ఆ ఇంటి పుణ్యాత్ములు. దాంతో ఆమె ఆ ఊరే వదిలిపెట్టవలసి వచ్చింది. ఎటూ పోవడానికి దారి లేదు. ఊరు విడవకపోతే బ్రతికేటట్లు లేదు. ఒక తెల్లవారుజామున తనకున్న ఒకే ఒక్క చిరిగిన చీరతో 2 అతుకుల రవికతో జన్మస్థలాన్ని విడిచి నడవడం మొదలుపెట్టింది. తనకు శక్తి ఉన్నంత వరకు నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది. ఎక్కడికో తెలియదు. కళ్ళు తిరిగి లోకమంతా గుండ్రంగా తిరిగిపోతున్నట్లు అనిపించింది. ఇంకా తాను నడుస్తూనే ఉంది. అంతే. తరువాత కళ్ళు తెరిచి చూచేటప్పటికి తాను ఈ హోటల్లో ఒక చాపపై పడుకునుంది. నీరసంగా ఉంది. లేవడానికి శక్తి లేదు. మాట్లాడడానికి శక్తి లేదు. అంతలోనే హోటల్ యజమాని భార్య అని తాను మొదట్లో నమ్మినావిడ కనబడి కొద్దిగా కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ తాగిన తర్వాత కొంతవరకు ప్రాణం తేరుకుంది. తర్వాత తాను దారిలో స్పృహ లేకుండా పడి ఉండడం, యజమాని ఆ స్త్రీ ఆమెను తీసుకుని ఇక్కడికి రావడం మొదలైన విషయాలు ఆ స్త్రీ చెప్పింది. కొన్ని దినాలు గడిచిన తర్వాత తెలిసింది ఆ స్త్రీ కూడా తన వలె అనాథ అని. హోటల్ యజమాని దయ వలన అక్కడ ఆమె జీవితం ఏ కొరత లేకుండా జరిగిపోతోందని. ఆ స్త్రీ యజమాని భార్య కాదు గాని భార్యకున్నంత అధికారం చెలాయిస్తుంది హోటల్ మీద, యజమాని మీద కూడా. యజమాని భార్య బిడ్డలు కేరళలో ఉంటారు. వాళ్లకు కావలసినంత డబ్బు ప్రతి నెలా పంపిస్తాడు. 2 ఏళ్లకు ఒకసారి వెళ్ళి చూసొస్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రం అతను ఆమె భార్యాభర్తల వలె హోటల్ నడిపిస్తూ ఉంటారు. ఇది ఆ హోటల్ పరిస్థితి. తాను ఈ విషయాలు విన్న తర్వాత అక్కడి నుంచి కూడా పారిపోవాలనుకుంది. కానీ ఆ స్త్రీ తనకు తగిన విధంగా ఉపదేశం చేసింది. నువ్వెంత దూరం పోయినా నీ దరిద్ర దేవత నీ వెంటనే ఉంటుంది. దాన్ని తప్పించుకోలేవు. కాబట్టి నా మాట విను. యజమాని చాలా మంచివాడు. నువ్వు కష్టపడితే నీ కష్టాన్ని ఉంచుకునేవాడు కాదు. నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. కూటికి గుడ్డకు దేనికి కొరత ఉండదు. ఆయన చెప్పినట్లు చెయ్యి. ఈ హోటల్కు ఎప్పుడో ఒకప్పుడు కొందరు పురుషులు వస్తూ ఉంటారు. వాళ్లకు కావలసిన అవసరాలన్నీ నువ్వు తీరుస్తూ ఉండాలి. ఇది నీ ఇల్లే అనుకో. ఇంతకంటే సుఖంగా నీవెక్కడా ఉండలేవు. సిరిరా మోకాలొడ్డరాదు. నా మాట విను. సుఖపడాలంటే ఇదొక్కటే మార్గం. నువ్వెక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఈ పద్ధతి అవలంబించవలసిందే. నీతి న్యాయమని దూరంగా కూర్చుంటే నీ మొర వినేవాళ్ళు ఉండరు ఈ లోకంలో అని ఆమె అనుభవంతో కూడిన ఆదేశం ఇచ్చింది. ఆ మాటలు మొదట్లో తనకు వెగుటుగా తోచాయి. కానీ రోజులు గడిచే కొలది తెలుసుకుంది ఆ మాటల్లోని సత్యాన్ని. స్త్రీగా పుట్టిన తర్వాత అన్ని విధాలా ఆదుకుని తనను వెనకేసుకుని ఆదరించే పురుషుడు లేనప్పుడు ఆమె ఎదురీత ఈదడానికి ప్రయత్నించడం తెలివి తక్కువ అని తెలుసుకుంది. తాను పతిత అయిపోయింది. గర్భవతిగా ఉంది. అలాంటప్పుడు ఏ పురుషుడు పుణ్యం కట్టుకుని తనను తనదానిగా చేసుకుంటాడు? కష్టపడి జీవించదలుచుకున్నా తనను లోకం జీవించనిస్తుందా? ఎక్కడికో పోయేదానికంటే తనలాంటి జీవితాన్ని చవిచూసిన ఆ స్త్రీ దగ్గర ఉండడమే మంచిదని నిశ్చయించుకుని అక్కడనే స్థిరపడిపోయింది. అక్కడ చేరిన 2 వారాలకే గర్భస్రావం జరిగిపోయింది. అదొక్కటే తన జీవితంలో దేవుడు చేసిన మేలు అనుకుంది. ఆ పాపం మూట గట్టుకోకముందే ఆ పని జరిగిపోయింది. మనసుకి కొంత శాంతించింది. విషయాలన్నీ గ్రహించుకునే వ్యవధి దొరికింది. కార్యదీక్షతో నడుం కట్టుకుని రంగంలోకి దూకింది. ఆ రోజు నుండి తనకు అప్పగించబడిన పని మాత్రం చేసినట్లు చేసుకొని పోతోంది. ఇక ఆ జీవితానికి ఈ సంకెళ్ల నుండి విముక్తి ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తూ దినాలు దొర్లిస్తున్నది. ఇదంతా ఒక్కసారి కండ్ల ముందు మెరిసింది అతనికి. ఇంతకుముందు ఆ హోటల్కి వచ్చిన వేరే పురుషులకు గల వ్యత్యాసాన్ని తరాజులో వేసి తూకం వేసింది. ఎక్కడా పొత్తు కుదరడం లేదు. ఇతడు దేవతా స్వరూపుడుగా కనబడ్డాడు ఆమె కళ్లకు. పురుషుల యొక్క చిల్లర వేషాలకు, చిలిపి మాటలకు అలవాటు పడిన ఆమెను అతనిలోని నిర్మలత్వం ముగ్ధురాల్ని చేసింది. కళ్ళప్పగించి చూడడం కంటే వేరేమీ చెయ్యలేకపోయింది. ఆ స్థలానికి వచ్చినప్పటి నుండి విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆమెకు ఆ స్థలం యొక్క అందాన్ని, సౌందర్యాన్ని గమనించే అవకాశం కూడా దొరకలేదు. ఆ కోణం నుండి ఆమె ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ చూడలేదు. అందుకే తనను ఇదెంత అందమైన ప్రదేశం అన్నప్పుడు నిద్రలో మునిగి ఉన్న ఆమెలోని ఏదో గ్రహణశక్తి మేల్కొన్నది. ఆ నిమిషం వరకు ఆ ప్రదేశం అంత అందమైనదని ఆమెకెప్పుడూ తట్టలేదు. అంతవరకు ఆమె అనుభవించిందంతా నరకయాతనే గాని శాంతి, సుఖం కాదు. అతనలా అన్న తర్వాతనే నిజంగానే ఆ ప్రదేశం అందమైందని ఆమె కూడా అనుభూతి పొందింది. అవునా అని కిటికీలో నుండి ఆమె కూడా బయటి ప్రకృతిని తిలకించసాగింది. తనెన్నోసార్లు మనశ్శాంతిని కోల్పోయి ఎక్కడికైనా వెళ్ళి శాంతిని పొందగలిగితే బాగుండునని వాపోయేది. ఈ ప్రదేశం ఇంత శాంతిదాయకమని తానింతకాలం గ్రహించినందుకు నొచ్చుకుంది. కనీసం ఆ బయలులోనికి వెళ్ళి ప్రకృతిని తిలకిస్తూ తన దుస్థితిని కొంతసేపైనా మర్చిపోవడానికి కారకుడైన ఆ మహాత్మునికి హృదయంలోనే కృతజ్ఞత తెలిపింది. ఇంతలో సర్వర్ భోజన పళ్ళెంతో ప్రవేశించాడు. ఎంతో ఆకలితో ఇంతసేపు వేచి ఉంటే ఆ వచ్చిన భోజనం ఏమంత బాగుండలేదు. చల్లగా ఆరిపోయి అక్కడక్కడ గట్టి
పడిపోయిన అన్నం, ఆలుగడ్డ వేపుడు, మామిడికాయ పచ్చడి ఎలాగో గొంతులో నుండి లోపలికి నెడదామనుకుంటే చారు కూడా లేదు. సాగర్ బాగా ఆకలిగొని ఉన్నాడు. అతడు అన్నింటికీ అలవాటు పడి ఉన్నాడు. అతడు భోజన ప్రియుడు కాదు. ఉన్నదాంతో తృప్తిపడి లేచేవాడు. అదీ కాకుండా వేళగాని వేళలో దొరికిందేదో చాలనని ఉన్నంతవరకు తృప్తిగానే భోంచేశాడు. ప్రేమి కూడా తనకు కావలసినంత వరకు తిని అతని కంటే ముందే బయటికి వెళ్ళిపోయింది. సాగర్ ప్రవర్తన వలన ఆ అమ్మాయి తన అవసరం అతనికి లేదని గ్రహించింది. అందుకే సర్వర్ అన్నం పళ్ళెం తేగానే తన గదిలో నుండి లోపలికి వెళ్ళిపోయింది. భోంచేసి అప్పుడే ప్రయాణమైపోయే ఉద్దేశం లేక అలాగే కుర్చీలో చేరగలిబడి కూర్చున్నాడు సాగర్. మళ్ళీ గత స్మృతుల్లో మునిగిపోయాడు. హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుండి ఇంతవరకు తాను ఒంటరి వాడినని అనుకోలేదు. ఇప్పుడు మొదటిసారిగా తనతో మాట్లాడడానికి ఎవరైనా తోడుంటే బాగుండుననిపించింది. తనతో పాటు కూర్చోవడానికి, తనతో పాటు మాట్లాడడానికి, తనతో ప్రయాణం చేయడానికి, తన గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఇంకొకరుంటే ఎంత బాగుండును అనిపించింది. తనకొకరు తోడు ఉండడం ఎంతైనా అవసరం అనుకున్నాడు. ఇంత పెద్ద ప్రపంచంలో తనను గూర్చి శ్రద్ధ తీసుకున్న వాళ్ళు మొదట పెద్దమ్మ, తర్వాత అమ్మమ్మ. పెద్దమ్మ తర్వాత రక్త సంబంధం లేని అమ్మమ్మ ఆ స్థానాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె కూడా తనను విడిచి శాశ్వతంగా కన్నుమూసింది. ఇంకా తనను గూర్చి తలంచే వాళ్ళెవరున్నారు? తండ్రి సవతి తల్లి చేతిలో కీలుబొమ్మ. ఆయనకి ప్రేమ ఉన్నా తనకు మాత్రం ఏ విధంగానూ ఉపయోగపడడు. ఆయన మాత్రం ఇంకెంతకాలం జీవించేది? బాగా పెద్దవాడైపోయాడు. ఇలా ఆలోచించేటప్పటికీ సరయు కండ్ల ముందు మెరిసింది. సరయు తనకెప్పటికైనా లభిస్తుందా? సరయు ఒకవేళ తనకు లభించినా తనతో ఈ ఆనందాన్ని అనుభవించి జీవించగలదా? ఆమెకు పెద్ద పెద్ద హోటళ్ళు, ఘనమైన విందులు ఇష్టం. కానీ ఇలాంటి అనామకమైన ఒక చిన్న హోటల్లోకి కాలు కూడా మోపదు అనుకున్నాడు. అయినా ఆమెకేమంత గ్రహచారం ఇలాంటి మామూలు హోటళ్లలో ఇలాంటి బీద తిండి తినడానికి అనుకున్నాడు. ఇంతకుముందు ఆమె కూడా తన వలె మామూలు జీవితాన్ని ఇష్టపడుతుందని, పల్లెటూరి వాతావరణాన్ని కోరుకుంటుందని నమ్మాడు. విచ్చలవిడిగా నిర్మలమైన పల్లెటూరి గాలి పీల్చుకుంటూ తనతో కాలం గడపడానికి సిద్ధంగా ఉంటుందని నమ్మాడు. కానీ విధి వ్యతిరేకం చేసింది. అతని కలలన్నీ కల్లలయ్యాయి. విధి తనను ధనహీనునిగాను, ఆమెను ఐశ్వర్యవంతురాలుగాను సృష్టించింది. కానీ కొన్ని సమయాలలో ఆమె మాటల ధోరణిని బట్టి ఆమె బీదవాని భార్యగా సుఖించగలదని నమ్మాడు. తనది గుడ్డి నమ్మకం. తాను తలచిందొకటి, జరిగిందొకటి. ఆమె ఒకసారి ఏదో పల్లెటూరి బంధువుల ఇంటికి వెళ్ళినట్లు, అక్కడ అనుకున్న దానికంటే 2-3 రోజులు ఎక్కువగా ఉన్నట్లు, వేరే బట్టలు తీసుకుని పోకపోయినందువలన ఉన్న వాటిని ఉతికి కట్టుకున్నట్లు, చాలా సామాన్యంగా అక్కడ గడిపినట్లు, ఆ జీవితం తనకు నచ్చినట్లు చెప్పింది. ఆమె అదంతా నిజమేనా? అది నిజమే అయితే ఎంత బాగుండును అనుకున్నాడు. మళ్ళీ తన పిచ్చి ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది. ఆ ఊరిలో దినమంతా ఏం చేసేదానివి అని ఆమెను తానడిగినట్లు జ్ఞాపకం వచ్చింది. దినమంతా పొలంలో పనిచేసే వాళ్ళని చూస్తూ పొలంలోనే గడిపేదానిని అని ఆమె చెప్పిన జవాబు కూడా జ్ఞాపకం వచ్చింది. అక్కడలా 4 రోజులు మాత్రమే ఉండి తిరిగి హైదరాబాద్కు వచ్చాం. మళ్ళీ ఎప్పటి జీవితం ఆరంభమైందని కూడా చెప్పింది. అవును, ఆమె ఒకవేళ నాలాంటి బీదవాడిని చేసుకుంటే కూడా కొన్ని రోజులు మాత్రమే ఈ జీవితాన్ని భరించగలదు. మళ్ళీ తన యథాస్థానానికి వెళ్ళక తప్పదు. అవే పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద హోటళ్ళు, ఘనమైన విందులు, పార్టీలు ఆమెను ఆకర్షించక మానవు అనుకున్నాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉంటే చేతిలోని సిగరెట్ చివరి వరకు కాలి తన చెయ్యి చుర్రుమనేటంత వరకు పరధ్యానంలో ఉన్నాడు. చెయ్యి కాలిన తర్వాత తాను ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఊహా ప్రపంచాన్ని వదిలి చేతిలోని సిగరెట్ను విసిరేశాడు. మళ్ళీ ప్రయాణానికి సిద్ధమవుతూ బిల్లు చెల్లించడానికి మొదటి గదిలోకి వచ్చాడు. యజమాని కోసం ఎదురు చూస్తూ ఉండగా గోడలపై వేలాడుతున్న క్యాలెండర్ల పైకి దృష్టిపోయింది. వింత వింత భంగిమలలో తీసిన సినిమా తారల బొమ్మలు. ఈ బొమ్మలను అనుకరిస్తూ కాలేజీ విద్యార్థులు వేసే వేషాలు జ్ఞాపకం వచ్చాయి. పాపం, వాళ్ల జీవనోపాధికి వేసే వేషాలు నిజ జీవితంలో కూడా వేసి పిచ్చివాళ్ల మీద జాలి కలిగింది. నవ్వొచ్చింది. ఆ వేషాలను అరికట్టకుండా అనుమతించే పెద్దవాళ్ల మీద కూడా కోపం వచ్చింది. ఇంతలో తనకు పరిచయమైన ఒక స్వరం బయట నుండి వినపడింది. అదొక స్త్రీ స్వరం. వద్దు రవి, ఈ భయంకరమైన స్థలంలో నేను ఒక్క ఘడియ కూడా ఉండలేను. తినడానికి కూడా మనకేమీ దొరకదు. దయచేసి వెళ్ళిపోదాం పదా అని వినపడింది. ఒక్కసారి సాగర్కు రక్తం పొంగి పారింది. వెనుకకు తిరిగి చూశాడు. అది సరయూ స్వరం. ముమ్మాటికి నిజం. కానీ అతను బయటకు వచ్చేటప్పటికి అక్కడెవ్వరూ లేరు. ఒక పెద్ద కారు వాయువేగంతో దుమ్మురేపుకుంటూ వెళ్లడం మాత్రం చూశాడు. గడియసేపు స్తంభించి అక్కడనే అలాగే నిలబడిపోయాడు.
కారు వల్ల రేగిన దుమ్ము అణిగే వరకు అలాగే నిలబడిపోయాడు. తర్వాత లోపలికి వెళ్ళి బిల్లు చెల్లించాడు. సరయు తిరుపతికి రాలేదని అంతవరకు తనకు తెలుసు. మరి ఆమె స్వరం ఎలా వినబడింది? ఏమో, ఆమెలాంటి స్వరం కలిగిన ఇంకెవరో కాకూడదా అని తృప్తిపడ్డాడు. కానీ మరుపు రావడం లేదు. తానెంత దుర్బలుడైపోయాడు. ఒక్క నిమిషం కూడా ఆమెను మరువలేనంత బలహీనత ఏర్పడింది తనలో. ప్రేమితో సహా కారులో కూర్చొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. దుమ్ము రేపి వెళ్ళిన పెద్ద కారు తిరుపతి వైపుకు పోయింది. తాను కాళహస్తి వైపుకు వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.